బ్రేకింగ్ న్యూస్ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. 41 సిఆర్పిసి కింద అలిపిరి పోలీసులు భూమన ఇంటికి వెళ్లారు. నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోతే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా చెత్త కుప్పలు, మద్యం బాటిల్స్ మధ్యలో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని వదిలేశారని వీడియో విడుదల చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలతో టీటీడీకి సంబంధం లేని వాటితో ప్రచారం చేసి అప్రతిష్ట చేశారని ఫిర్యాదు చేశారు ఈవో. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. 41 సిఆర్పిసి కింద అలిపిరి పోలీసులు భూమన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. నోటీసులకు సరైన వివరణ ఇస్తారా లేదనేది చూడాలి. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, భూమన కరుణాకర్ రెడ్డి సరైన వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ఇవ్వకపోతే అరెస్ట్ కూడా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజేష్, ఈరోజు మధ్యాహ్నం పోలీసులు భూమన్ కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఒక 35A నోటీసు ఆయనకు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఇచ్చిన నోటీసులు రేపు తిరుపతి సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఎదుట హాజరై ఈ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరారు. అయితే దీనికి సంబంధించి న్యాయవాదులు అయితే చెప్తున్న దాని ప్రకారం ఏంటైతే ఈ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. అసలు ఆ విగ్రహం పనికిరాని విగ్రహమైనా ఎక్కడైనా పదిలంగా పెట్టాలి, కానీ ఈ విధంగా ఎందుకు పారవేస్తారు, ఆరు బయట ఎందుకు పెట్టారంటూ కూడా వారు ఆక్షేపణ వ్యక్తం చేశారు. మొత్తం మీద ఓ సమస్యను వెలికి తీస్తే దాని మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం, దీంతో పాటు తాము రేపు ఏదైతే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎదుట హాజరవుతారా లేదా అన్న విషయం మీద రేపు నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈరోజు మధ్యాహ్నం మహిళా ఎస్ఐ అజిత భూమన్ కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా వారి న్యాయవాది విజయ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. వారు దానికి నోటీస్ తీసుకున్న తర్వాత 18వ తేదీ వచ్చే విషయం ఏ విధంగా అక్కడ పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు అక్కడే ఇస్తామంటూ కూడా చెప్పినట్లు సమాచారం. దామోదర్, ఆ విగ్రహానికి సంబంధించి టీటీడీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళ పరిధిలోకి రాని విగ్రహమా? దాని గురించి ఏమని రిప్లై ఇస్తున్నారు వాళ్ళు? నిన్ననే ఏదైతే టీటీడీకి సంబంధించి టీటీడీ అధికారులు మీడియా సమావేశం, అటు టీటీడీ చైర్మన్ తో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. గతంలో 22 సంవత్సరాల క్రితం అలిపిరి సమీపంలో వదిలి వెళ్లిన విగ్రహం అది. ఒక పట్ట కన్నయ్యచారి అనే శిల్పి ఆ విగ్రహాన్ని చెక్కాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ విగ్రహాన్ని అక్కడ వదిలేసి వెళ్ళాడు. అది శనీశ్వరుడి విగ్రహం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి విష్ణుమూర్తి విగ్రహం అంటూ అక్కడ విష్ణుమూర్తికి అపచారం జరిగిందంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వెంకటేశ్వర స్వామిని టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆయన మాట్లాడుతున్నాడంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద కేసు పెడతామని కూడా టీటీడీ పాలక మండలి సమావేశం అయిన తర్వాత మీడియా సమావేశంలో ఎవరైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా బహిరంగంగానే తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి భవిష్యత్తులో టీటీడీ మీద కానీ దుష్ప్రచారము, అబద్ధపు ప్రచారం చేసే వ్యక్తులపై ఖచ్చితంగా తాము క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో గోవిందరాజన్ అనే టీటీడీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వ్యక్తి ఈ కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అలిపిరి పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసుకు రేపు 18వ తేదీ ఉదయం ఏదైతే తిరుపతి సబ్ డివిజనల్ డిఎస్పీ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ నోటీసులో తెలిపారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని మద్యం బాటిళ్ల మధ్య, చెత్తకుండి మధ్య పడేశారంటూ ఒక అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ తనకి నోటీసులు జారీ చేసే విధంగా చేశారు. ఫర్దర్గా తను ఎటువంటి వివరణ ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.